అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పుల్. దేవునికి మహాకృపను బట్టి దేవుని నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ సందేశాలను లైవ్ ద్వారా పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. ప్రేమైన వారలారా, మరి యథావిధిగా ఈరోజు కూడా దేవుని యొక్క సంగతులు, ఆత్మీయమైనటువంటి సంగతులు, ఈ క్రిస్మస్ మరి పర్వ మాసమును మనం పురస్కరించుకొని మరి దైవజనులు అనేకులు మరి సెలవిచ్చినట్టుగా ఆనంద మాసముగా ఈ లోకమందరూ ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారని, ఆయన మనందరి కొరకు రక్షణ తెచ్చి ఉన్నారని, మరి దాని సందర్భంగా ఆయన వచ్చినటువంటి రాకడ యొక్క ఉద్దేశములు, ఆయన మన కొరకు చేసిన త్యాగములు, మరి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపు వెలుగులో ధ్యానం చేస్తూ ఆత్మీయంగా బలపరచబడుతూ మరి ఒక క్రిస్మస్ సీజన్లో దేవునికి మరికొంత దగ్గరగా, కాస్త దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి మనందరం కూడా పూనుకుందాం. ప్రేమైన వాళ్ళారా, మరి ఈ దినం కూడా దేవుడు మనకు సిద్ధపరిచిన మాటలు మనం ధ్యానం చేద్దాము. పొత్తిగుడ్డలో ఉన్నటువంటి ఆత్మీయమైన పరమార్థము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పొరుండబెట్టినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ మనము ఆత్మీయంగా మనం పరిశీలిద్దాం. వాక్యపు వెలుగులోనికి వెళ్ళి దేవుని యొక్క మాటలు మనం గ్రహిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి ఎనలేని వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రం నాయన. మరొక మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి అయా, మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారికి నాయన చుట్టబడిన పొత్తిగుడ్డలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మేము ఆలోచించాలని ఆశపడుతుండగా, తండ్రి నాయన ఎన్నో దినములుగా ప్రయాసపడుతుండగా ఈ వాక్యం యొక్క ఆయన పరమార్థం గ్రహించుట కొరకు నేను ప్రయత్నం చేస్తుండగా మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని సహాయం బట్టి నీకు వందనాలు. ఇవ్వబడిన మాటల ప్రభువ నీ బిడ్డలతోనైనా మేము మరి పంచుకోబోతుండగా చెబుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు నాయన వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి పదిలపరిచిన ఆయన నీరు కట్టే ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళారా, పొత్తిగుడ్డలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బెత్లెహేములో మరి తొలిచూలు కుమారుని కని మరియమ్మ బిడ్డను మరి ఉంచినటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం. లూకా సువార్తకు మనం వెళదాం. ప్రియమైన వాళ్ళారా, 2వ అధ్యాయం మనం గమనిస్తున్నాము. 6వ వచనం మనం చూసినట్లయితే, మరి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన కనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అని రాయబడుతుంది. సో నేను గత వారంలో మనం చూసాము పశువుల తొట్టిని గురించి సందర్భం. పశువుల తొట్టి అంటే మరి పశువులు మేసే ఆహారం తినేటువంటి తొట్టి కాదు, కానీ యెహోవా దేవునికి అర్పణను బలులు సమర్పించే ఆ యొక్క గొర్రె పిల్లలను ఉంచే తొట్టి అని, ఆ తొట్టిలో అనేకమైనటువంటి తరములుగా, ఆ తొట్టిలలో అనేకమైన సంవత్సరములుగా ఆ పశువుల తొట్టిలలో ప్రభు అయిన మరి తండ్రి అయిన దేవునికి బలిగా, అర్పణలుగా, సమర్పణగా మరి చెల్లించే నిర్దోషమైన గొర్రె పిల్లలను, అనగా మచ్చ మడత డాగు లేనటువంటి, మరి కొంచెం కూడా గాయాలు లేనటువంటి గొర్రె పిల్లగా పెంచి పోషించి ఈ గొర్రెల కాపరులు యెహోవా దేవునికి అర్పణ మరి చేయడానికి నైవేద్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళు తూరు కుమార్తెలు నైవేద్యము తీసుకొని వచ్చారని కీర్తనకారుడు సెలవిచ్చినట్టుగా లేవీలకు కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని మరి ఆ యొక్క బలిని అర్పించడానికి దేవుని సన్నిధిలో మరి అనేకమైన పాపముల ప్రాయశ్చిత్త నిమిత్తం వారు ఆ రోజుల్లో దేవుడు వారికి మరి పరిచయం చేసినటువంటి విధానాన్ని బట్టి నిర్దోషమైన గొర్రె పిల్లను సమర్పించే ఆ రోజుల్లో ప్రేమైన వారులారా, అదే కాలంలో గొర్రెల కాపరులు కొందరు మరి రాత్రి వేళ పొలంలో మందని కాచుకొని చుండగా, ఏ మంద? దేవుని కొరకైనటువంటి మరి బిడ్డలను ఇవ్వబోతున్నటువంటి మంద, దేవుని కొరకైనటువంటి మరి బిడ్డలు అంటే ఇన్ ద సెన్స్ దేవుని కొరకే బలిగా ఇవ్వబోతున్నటువంటి గొర్రె పిల్లలను మరి ఇవ్వగలిగినటువంటి గొర్రెలను, మందలను ఆనాడు కాపరులు మేపుతూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, ఆ కాపరుల దగ్గరికి సువర్తమానం వెళ్ళింది. ప్రేమైన వాళ్ళరా, ఏ గొర్రెలనైతే పెంచి పోషించి పుట్టిన గొర్రె పిల్లలను చక్కగా పొత్తిగుడ్డలతో చుట్టి ఆ తొట్టిలో పెట్టి యెహోవా దేవునికి అర్పణలు సమర్పించి జరిగించే ఈ గొర్రెల కాపరులకు మరి ఆ తొట్టిలో శిశువు పశుబాలుడుగా లోకరక్షకుడు కనిపించేసరికి నిజంగా వారు ఎంత సంతోషించారో మీరు చూసినట్లయితే 16వ వచనంలో మనం చూడొచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలో ప్రచురం చేసిరి. ఏంటి మాటలు? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. అంటే త్వరలో ఆయన లోకరక్షకుడుగా, సమస్తాన మానవుల యొక్క పాపాన్ని విమోచించే విమోచకుడుగా
కలువరి శిలువలో మనందరి కొరకు బలియాగంగా కాబోతున్నాడు, దానికి సాదృశ్యంగా ఇక్కడ ఆయన ఉంచబోతున్నాడు అని దేవదూతలతో చెప్పిన మాటలు మనం గ్రహించిన వారుగా ఉన్నారు. దానిని బట్టి మిక్కిలి సంతోషించిన వారుగా ఉన్నారు, మిక్కిలి ఆశ్చర్యపోయిన వారుగా ఉన్నారు. ప్రియమైన ఆ పశువుల తొట్టి మందల గోపురం అని మనం గమనిస్తున్నాము. ఆ ప్రాంతం మందల గోపురము, రాహేలు బిడ్డను కన్న స్థలము, రాహేలు బిడ్డను కని బెనోని అని పేరు పెట్టిన స్థలము, అదే బెనోనికి యాకోబు బెన్యామీను పెట్టిన స్థలము. దుఃఖపుత్రుడిని రాహేలు మాట్లాడుతూ ఉంటే మరి కుడి పార్శ్వంలో కూర్చున్న పుత్రుడు అని బెన్యామీను గురించి రాయబడిన మాట మరి ప్రవచనానుసారంగా మనం గమనిస్తున్నాం. అదే స్థలంలో అదే ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ తొట్టిలో ఉంచినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రేమైన వారులారా, మరి అయితే ఆ తొట్టిలో శిశువుని పెడుతున్నప్పుడు ఆ తొట్టిలో పెడుతున్న శిశువుకి మరి చుట్టినటువంటి పొత్తిగుడ్డల గురించినటువంటి ఆత్మీయమైన సందేశాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మరి పొత్తిగుడ్డల గురించినటువంటి మాటలు నేను చాలా ఒక ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న. ప్రభువా, మరి పొత్తిగుడ్డలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? యేసుక్రీస్తు వారికి ఆ గుడ్డల చుట్టిన విధానాన్ని బట్టి మేము ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలి? ఎందుకు ఆ బిడ్డకు, ఆ శిశువుకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఎందుకు ఆ పొత్తిగుడ్డలు చుట్టి ఆ యొక్క మరి తొట్టిలో పరుండి పెట్టావు? దాని వెనుక అర్థం ఏంటి ప్రభువా అని మనము ఆలోచించగలిగినట్లయితే, సాధారణంగా గొర్రెలకు యెహోవా దేవునికి అర్పించే గొర్రె పిల్లలకు మచ్చ మడత డాగులు కలగకుండా, తగలకుండా, ఏ రాపిడి అంటకుండా, అంటగా ఏ గీతలు పడకుండా మన వాటిని పొత్తిగుడ్డలతో చుట్టి గొర్రె పిల్లను తొట్టిలో పెడతారు. ప్రియమైన వాళ్ళు, అంటే ఈ పొత్తిగుడ్డలో తొట్టి ఉన్నటువంటి స్థలము, దొరికే స్థలము ఈ మందల గోపురము, ది టవర్ ఆఫ్ ఈదర్ ఉంటుంది. మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ప్రియమైన వాళ్ళ, ది టవర్ ఆఫ్ ఈదర్, మందల గోపురము. ఆ గోపురము దగ్గర మాత్రమే ఈ పశువుల తొట్టెయు అలాగే పొత్తిగుడ్డలు మనకు దొరుకుతూ ఉంటాయి. మరి అక్కడ గొర్రెలను పెంచే స్థలం కనుక గొర్రెల కాపర్లు చాలా ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగారు. అక్కడికి వెళ్ళి ప్రభుని, శిశువుని చూసి సంతోషించారు. ప్రేమ, ఎందుకంటే మామూలు సాధారణమైన పశువుల పాకలో, మామూలు సాధారణమైనటువంటి గొర్రెల శాలలో ఉండే మరి పశువులు మేసే తొట్టిలో అయితే ఎన్నో పాకలు ఉండొచ్చు, ఎన్నో స్థలంలో, ఎన్నో ప్రాంతంలో ఉండొచ్చు. మరి త్వరగా వెళ్ళి ఎలా కనుగొన్నారంటే, మరి సాధారణంగా మన రెగ్యులర్ ఉండే పశువుల పాకలో కానీ, రెగ్యులర్గా ఉండే పశువుల తొట్టిలో కానీ పొత్తిగుడ్డలు అయితే దొరకవు. కానీ ఈ ప్రాముఖ్యమైనటువంటి మందల గోపురం అనే స్థలంలో మాత్రమే ఇవి రెండు దొరుకుతాయి కనుక మరి త్వరగా వెళ్ళిన వారుగా ఉన్నారు, ప్రభుని, శిశువుని చూసిన వారుగా ఉన్నారు. అయితే ఆ చూసినటువంటి శిశువు ఎలా ఉన్నారంటే పొత్తిగుడ్డలతో చుట్టబడిన వారుగా ఉన్నారు. ప్రేమైన వారు, పొత్తిగుడ్డల గురించినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే, సాధారణంగా భౌతికంగా అంటే లైక్ లోకానుసారంగా లేకపోతే అప్పుడున్న వారి యొక్క సాంప్రదాయం ప్రకారంగా పుట్టిన శిశువుకి మరి పొత్తిగుడ్డలు చుట్టడం అనేది చాలా నానుడి. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఈ పొత్తిగుడ్డలను చుడతారో మనం కనుక ఆలోచించగలిగినట్లయితే, మరి 9 నెలలకు పైగా గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భాన్ని మరి ఆ ఫీల్ ఆ బిడ్డకు రావడానికి, తల్లి గర్భంలో ఉన్న ఒక సెన్స్ బిడ్డకి ఆ అనుభూతిని ఆర్టిఫిషియల్గా ఇవ్వటానికి మరి పొత్తిగుడ్డలను శిశువుకు చుడతారు. ప్రియమైన వారు, మీరు కనుక గమనించినట్లయితే పసిపిల్లలు మీరు కనుక అలా పడుకుని పెట్టినప్పుడు వారు ఊరుకూరికినే ఉలికి పడుతున్నట్టుగా, ఊరుకూరికినే వారు జడిసినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే మదర్ వూమ్లో బేబీ గర్భంలో ఉన్నప్పుడు ఉన్న ప్రొటెక్షన్ బయట శిశువుకు దొరకదే అన్నటువంటి పరిస్థితి రాకుండా ఈ పొత్తిగుడ్డలో చుట్టడం అనేది ఒక సాంప్రదాయం. ప్రియమైన వారులారా, సాధారణంగా ఈ పొత్తిగుడ్డలు చుట్టడం వల్ల ఏమవుతుంది, పొత్తిగుడ్డలు దగ్గరగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, రెండోదిగా మనం గమనిస్తున్నాము, మొదటిదిగా తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ సురక్షితమైన వాతావరణము, ఆ యొక్క టెంపరేచర్, ఆ యొక్క వాతావరణ పరిస్థితులు నెలకొల్పడానికి ఈ పొత్తిగుడ్డలను శిశువుకు చుడుతూ ఉంటారు. ప్రేమైన అంటే వెచ్చగా బిడ్డకు, శిశువుకి మరి ఏర్పాటు చేయడానికి కృత్రిమంగా ఈ పొత్తిగుడ్డలు అనేది వాడుతూ ఉంటారు. రెండవ కారణం మనం గమనించగలిగినట్లయితే, ఈ పొత్తిగుడ్డలను చుట్టడం వల్ల ఏంటి కలిగే ప్రయోజనం ఏంటంటే, అవయవాలన్నీ కూడా చక్కగా చక్కగా ఏర్పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి మీరు చూడండి, చిన్న ప్రాయం ఉన్నప్పుడు ఈ తల వైపు ఇక్కడ ఈ ప్రాంతం అంతా గుడ్డల క్లాత్ సరిగా పెట్టకపోవడాన్ని బట్టి మెడ వంకర రావటము, మరి తలలో ఇక్కడ ఎత్తుగా రావటము, రకరకాలుగా మనం గమనిస్తుంటాం. ప్రేమ, కొంతమంది కాళ్ళు చేతులు వంకరలుగా ఉండటము, ఇవన్నీ రాకుండా ఉండాలంటే, చక్కని ఆకృతిలో అవయవాలన్నీ కూడా మరి చక్కగా ఎదగాలంటే ఈ పొత్తిగుడ్డలు అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మరొక విశ్లేషణలో, మరొక పరిశీలనలో నేను గమనించాను. ప్రేమైన వాళ్ళారా, ఇంకా మనం గమనించగలిగినట్లయితే ఈ పొత్తిగుడ్డల్లో ఉండడం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి మనం చూసినట్లయితే, బిడ్డ చాలా స్థిరంగా ఉంటాడు, అటు ఇటు కదలకుండా. అంటే నిద్ర వచ్చే సమయంలో శిశువు మరి ఇట్లా బోర్ల పడే అవకాశం ఉంది, పక్కకు దొరికే అవకాశం ఉంది. సో ఎలా పడితే అలా పొజిషన్లో బిడ్డ పడుకుంటే బిడ్డ శరీరంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకే మరి అమెరికా లాంటి దేశాల్లో కూడా దీని గురించి ఒక SID అనే ఒక
ప్రొసీజర్ ఉంది. SID అంటే సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే ఈ నిద్రలో ఉన్నటువంటి బేబీలకి సరిగా పొత్తిగుడ్లు చుట్టకపోవడాన్ని బట్టి, పొత్తిగుడ్డల ఏర్పాటు లేకపోవడాన్ని బట్టి వారు ఎల్లికల బోర్ల పడుకొని శ్వాస అందకుండా సడన్గా చనిపోయినటువంటి పరిస్థితి చాలామంది శిశువుల్లో ఈ అమెరికన్ శాస్త్రవేత్తలు విశ్లేషణలో వారి పరిశీలనలో తేల్చారు. దాన్ని ఏమంటున్నారంటే SID అంటున్నారు, అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటున్నారు. సో ఇవన్నీ బిడ్డకు కలగకుండా ఒక భద్రతను ఇవ్వడానికి, ఒక చక్కని స్థిరత్వాన్ని ఇవ్వడానికి, అటు ఇటు కదలకుండా బేబీ చక్కగా పెట్టబడిన స్థానంలో నీట్గా ఉండడానికి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అంటే చూడండి, గమనించగలిగినట్లయితే మరి భౌతికంగా ఒక శిశువుకి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఆత్మీయంగా కూడా ఈ పొత్తిగుడ్డ లేక పరమార్థాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని అడగలిగితే నిజంగా చాలా మంచి వర్తమానాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీరానికి సాదృశ్యమే సంఘం. పరిశుద్ధ గ్రంథం ఈ మాట మనం గమనించగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ చెప్పిన మాట మీరు చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ చెప్పబడిన మాట మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయంలో ఎఫెసీలో మనం గమనిస్తున్నాం ప్రేమైన వాళ్ళరా. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో ఏం రాయబడుతుందంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మనమందరము కూడా మరి ఎలాంటి వారంగా ఉన్నామో మీరు చూసినట్లయితే 5వ అధ్యాయము మనం 29 నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన శరీరంను దేశించువాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము అంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారి శరీరంగా అనగా ఆయన కళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కాళ్ళు, సమస్త శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ మనకి సాదృశ్యంగా ఇక్కడ మనం చూపించినట్లయితే మనమే ఆయన శరీరానికి సాదృశ్యము ఉంటున్నాం ప్రేమైన వాళ్ళని కదా. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అనగా క్రీస్తు శరీరానికి సాదృశ్యం ఏమై ఉన్నదంటే సంఘమై ఉన్నది ప్రేమైన వాళ్ళ. క్రీస్తు శరీరానికి సాదృశ్యము సంఘము. ఇంకా మరికొన్ని మాటలు మనము చూసినట్లయితే ఇదే అపోస్తలుడైన పౌలు గారి సంఘానికి రాస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనం కూడా మరి గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు. అంటే సంఘాన్ని దేనితో పోలుస్తున్నారంటే క్రీస్తు శరీరంతో పోలుస్తున్నట్టుగా కొన్ని వచనాలు మనం గమనిస్తున్నాం ప్రేమైన వాళ్ళ. మరికొన్ని వచనాలు బలంగా మనం చేకూర్చుకోవడానికి గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారి సంఘానికి లేఖ రాస్తూ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మరి మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అంటున్నాడు. అంటే సంఘము క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉందని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఆ శరీరమైన సంఘానికి శిరస్సు క్రీస్తు అని చెప్తున్నారు ప్రేమైన వారు. మీరు గమనించినట్లయితే 1వ అధ్యాయం 24వ వచనం కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండేలా ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. నిజంగా పౌలు గారు సంఘమును ఎలాగూ ఉన్నతంగా చూపిస్తున్నాడు, క్రీస్తు శరీరంలోని అవయవాలుగా ఉన్నారు. మీరు చూసినట్లయితే 24వ వచనం ఏమంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు మరి సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు అనే ఈ సంఘం అనే శరీరమునకు యేసుక్రీస్తు ప్రభువారి శిరస్సుగా ఎలాగైతే ఉన్నాడో ఆ సంఘములో ఉన్న శరీరంగా ఉన్న మనము మన శరీరంలో ఆ క్రీస్తు సంఘానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలు జరిగించాలి. ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు. ఇంతకు క్రీస్తు పడిన పాటలు ఏమై ఉన్నది అనగా కలువరి సిలువలో ఆయన మన కొరకు మన మానవాళెత్తే పాపమంతా కూడా సిలువధారిగా మోసుకుంటూ గొల్గొతా కొండ వద్దకు ప్రేమైన వారలారా ఆ సిలువను మోస్తూ పాప అంతటి భారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని అంటున్నమాట. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా కాడి సులువుగా ఉంటుంది కనుక మీ కాడి నాకు వేయండి, నా కాడిని మీరు మోయండి అంటున్నారు ప్రేమైన వాళ్ళారా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువ మీదకి కొండ మీదకి వెళ్ళడానికి ముందుగా ఈ కలువరి సిలువ యొక్క యాత్రలో రథయాత్రలో ప్రేమైన వాళ్ళారా, ఆ సిలువ యాత్రలో ప్రేమైన వాళ్ళారా సిలువను మోసుకుంటూ వెళుతున్న క్రమంలో మరి మార్గం మధ్యలో కొన్ని అడుగులు యేసుక్రీస్తు ప్రభువారు వేయలేదన్నట్టుగా మనం
చూస్తాం ప్రేమైన వాళ్ళ. అందుకే మీరు సువార్త పత్రికలో మీరు వెళ్ళినట్లయితే కురేనుడైన సీమోను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సిలువలో ఆయన కొంత నడవలేని పరిస్థితుల్లో మరి ఆయన మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సిలువను మోయలేని పరిస్థితుల్లో ప్రేమైన వాళ్ళరా ఈ కురేనుడైనటువంటి సీమోను యేసుక్రీస్తు వారి సిలువను ధరించుకొని కొన్ని అడుగులు వేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో సువార్త పత్రికలో మనం గమనించవచ్చు ప్రేమైన వాళ్ళరా. అంటే ఈ శిలువ బలియాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ప్రయాసపడుతూ సంఘం కొరకు పాపక్షమాపణ నిమిత్తం సంఘ భారమంతా లోక పాపమంతా మోసుకుని గొర్రెపిల్లవలే బయలుదేరుతూ ఆ క్రమంలో భాగంగా ఆయన విడిచిపెట్టబడిన కొన్ని అడుగులేక ఆ కొద్దిపాటి ఆ ప్రయాణమే ఈరోజు సంఘమైన మనం మోయవలసిందిగా ఉన్నది. దానికి సాదృశ్యమే ఆ కురేనుడైన సీమోను మనకు కనిపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. సీమోను ఆనాడు మోయలేకపోయాడు, కొన్ని అడుగులు కూడా వేయలేకపోయాడు. వేసిన కొద్దిపాటి కొంచెం పాటి విడిచిపెట్టబడిన ఆ కలువరి శిలువలో ఉన్న శ్రమను మనం కూడా మరి అనుభవించి మనం కూడా మన శరీరంలో భరించి ప్రభు కొరకు ఒక సాక్షులుగా నిలబడాలని, అదిగా పౌలు గారు ఏమంటున్నారు, క్రీస్తు పడిన పాటలలో సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ప్రేమైన వాళ్ళు. అంటే ఆయన శరీరం కూడా ఆయన కూడా సంఘంలో ఒక భాగమై ఉన్నాడు కాబట్టి ఆ భాగము క్రీస్తు శరీరంలోని అవయవాలం కాబట్టి మరి నా వంతు నేను నా సంపూర్ణం చేస్తున్నారు అన్నట్టుగా ఈరోజు సంఘమైన మనమందరం కూడా మన వంతు క్రీస్తు శరీరంలో కొన్ని అవయవములుగా కొన్ని భాగములుగా మనం సంఘం కొరకు పని చేయవలసిన వారంగా ఉన్నాం ప్రేమైన వాళ్ళ. సో ప్రస్తుతము సంఘం ఎలాగున్నది మనం గమనించినట్లయితే ప్రారంభంలో పుట్టిన శిశువు యొక్క పరిస్థితి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు మానవుని యొక్క పుట్టుక ప్రారంభంలో ఎలాగుంటుంది మరి చూసినట్లయితే అంటున్నాడు కదా, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియచేసి నీవిలాగ ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేము గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. అంటే కనానీయుల యొక్క సంప్రదాయం ఏంటి, కనానీయుల ప్రజల యొక్క స్థితి ఏంటి అని అన్నట్లయితే వారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమ పద్ధతిలో వారి జీవితాలు లేవు, అక్రమంగా ఉంటాయి ప్రేమైన వాళ్ళ. సో మనం కూడా అక్రమంగా జీవిస్తూ సక్రమం లేని జీవితాలుగా మనమందరం కూడా వాక్యానుసారంగా జీవించలేని వారిగా ఉన్నాం, వాక్యాన్ని పోలి నడుచుకోలేని వారిగా ఉన్నాము, క్రీస్తు కొరకు దేవుని కొరకు బ్రతకలేని వారిగా ఉన్నాం. మునుపు ప్రియమైన వారు ప్రారంభంలో మన జీవితము పాత జీవితము మన జీవితము రోతతో కూడిన జీవితం, అది కనానీయుల సంబంధమైన జీవితం అంటున్నాడు కదా. నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్తీరాలు అంటున్నాడు. అంటే లోకము సంఘము లోకము కలగలిపితే ఎలా ఉంటుంది? ఈరోజు నామకార్థ క్రైస్తవ జీవితం అలాగే ఉంటుంది, నామకార్థ క్రైస్తవ సంఘాల్లో కూడా అలాగే ఉంటాయి ప్రేమైన వాళ్ళ. సో ఇలాంటి వారి యొక్క పరిస్థితి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నీ జనన విధము చూడగా, అంటే నీ పరిస్థితి యాక్చువల్గా ఏంటి అంటే మరి మన పితరులు కానీ మన పూర్వీకులు కానీ క్రీస్తుని ఎరగని వారుగా చాలామంది ఉన్నారు, క్రీస్తుని వెంబడించలేని వారుగా, తెలియని వారుగా ఉన్నారు, సత్యాన్వేషణ చేయలేని వారుగా ఉన్నారు ప్రేమ. సో అలాంటి జీవితాలుగా ఉన్న మన విషయంలో దేవుని యొక్క వాక్యం ఏమి రాయబడుతుందంటే, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుడుకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి అంటున్నాడు ప్రేమ. అంటే ఆ రోజుల్లో మన జీవితం ఏంటంటే ప్రొటెక్షన్ లేని జీవితం, మరి మనకి సెక్యూరిటీ లేని జీవితం ప్రేమైన. అంటే మరణం ఎవరికైనా సంభవిస్తుంది, కానీ మరణించిన తర్వాత మరొక లోకం ఉన్నది, మరొక జీవితం ఉన్నది. ఆ జీవితానికి సెక్యూరిటీ, ఒక మాట చెప్పాలంటే ఎల్ఐసి పాలసీ ఎలాగైతే జీవిత బీమా అంటారు కదా, ఎల్ఐసి పాలసీ మనం చూస్తూ ఉంటాం ప్రేమను, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటూ ఉంటాం కదా, జీవిత కాలానికి సంబంధించిన బీమా. భౌతికమైన ఈ శరీరానికి సంబంధించిన బీమా కొరకు మనం పాలసీలకి పే చేస్తూ మరి సెక్యూర్ చేసుకుంటూ ఉన్నాం కదా. మరి ఆత్మకు కూడా సెక్యూరిటీ ఉందా? ఆత్మ కూడా సెక్యూర్ ఉందా అంటే ఇది రక్షణ. బాప్తిజం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరించడం ద్వారా పాపక్షమాపణ పొందుకొని నీటి బాప్తిజం పొందడం ద్వారా మనము రెండవ మరణాన్ని తప్పించడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి ప్రప్రదమైన అర్హతను మనం పొందుకుంటాం. ఆ తర్వాత వాక్యానుసారంగా జీవించాలి, క్రీస్తు స్వారూప్యంలోకి మనం వెళ్ళి మనము మరి క్రీస్తు కొరకైన వారంగా, సంఘం కొరకైన వారంగా, దేవుని కొరకైన వారంగా, మరి నిర్దోషమైన గొర్రెపిల్లలాగా మనం కూడా మరి రాజులనే యాచక సమూహముగా చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తమై ఉండవలసిన మనము లోకానుసారంగా లోక విధానంగా మనం జీవించడాన్ని బట్టి అంటున్నాను కదా, నువ్వు వాస్తవంగా చావాల్సిన వాడివి, నువ్వు వాస్తవంగా ఈ లోకంలో జీవించడానికి వీలు లేని వాడివి.
కానీ నన్ను దేవుడట ఏం చేశాడట కదా, ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయలేదు, ఎవరినో కటాక్షింపలేదు, నీ ఎందు జాలిపడిన వాడు ఒకడు లేరు కదా. నువ్వు చచ్చిపోతున్న పరిస్థితుల్లో, నువ్వు హీనమైన పరిస్థితుల్లో ఉండగా నిన్ను ఎవడు పట్టించుకోలేని పరిస్థితుల్లో నేను నిన్ను పట్టించుకున్నాను అంటున్నాను కదా. యెరూషలేము ఇశ్రాయేల్ ప్రజలను మరి యెరూషలేము రావడానికి ముందుగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఎవరు విడిపిస్తారా అని వారు మొర పెడతా ఉండగా ఆ మొర దేవుని చింతకు చేరి దేవుడే తన యొక్క దూతగా మెసెంజర్గా మోషేని పంపించి మరి వారిని కానాను దేశంలోనికి నడిపించినట్టుగా, ఆ బందీకాలం నుంచి ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమను. అలాగే మన భక్తి జీవితంలో కూడా మరి మనము దేవుని ఎరగని వారంగా, దేవునికి ఇష్టలుగా జీవించలేని వారంగా ఉన్న మన జీవితాల్లోకి దేవుడు మనం ప్రవేశించి మన జీవితంలో ఆయన మనల్ని కటాక్షించి మన ఎడల జాలి పొంది మనం ఏం చేశారో తెలుసా, శుభ్రంగా కడుగుతున్నాడు ప్రేమైన వాడు. శుభ్రం చేస్తాను నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క దైనందిన జీవితాన్ని బాగు చేస్తా ఉన్నాడు ప్రేమైన వారు. అలా బాగు చేసేట గమనించగలిగినట్లయితే రాయబడిన మాట, నీకు శుభ్రమగుటకు నీకు నీళ్లతో ఎవడు కడగలేదు, కానీ వాక్యమైన నీళ్ళ చేత క్రీస్తు రక్తము చేత నిన్ను కడిగి ఉప్పు రాస్తున్నాడు ప్రేమ. ఉప్పు రాయడం ఎందుకు? నాభీసిద్రం కోయబడిన తర్వాత ఈ కట్ చేయబడిన ప్లేస్ సెప్టిక్ కాకుండా, మరి ఇన్ఫెక్షన్ రాకుండా, బేబీ హెల్తీగా ఉండడానికి ఉప్పు రాస్తూ ఉంటారు మరి పూర్వీకులు ప్రేమ. ఇప్పుడు మనము యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్ లోషన్స్ మనము వాడుతూ ఉన్నాం, యాంటీబయాటిక్స్ మనం వాడుతూ ఉన్నాం. ఆ రోజుల్లో ఏం చేస్తున్నారు, వారు ఉప్పు రాసేవారు ప్రేమ అనమాట. సో ఆ ఉప్పు రాయకపోతే ఏమవుతుంది, ఈ బొడ్డంతా కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి చచ్చిపోయే అవకాశం. అదే నువ్వు చావకుండా లోకంలో జీవించడానికి నీకు కావాల్సిన రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి దేవుడు తన మాటలను లోకానికి పంపించి, ఆ మాటల ద్వారా మనం బలోపేతం అవుతూ, మాటల ద్వారా మన జీవితాలు కట్టుకుంటూ మనం ప్రభువుకు సాక్షిగా ఈరోజు జీవించగలుగుతున్నాం. లేకపోతే ఈరోజు నిజంగా మనం ఎప్పుడో చావాల్సిన వారు. మన పరిస్థితి, ప్రాముఖ్యంగా నా పరిస్థితి, నా జీవితం అయితే నేను చేయాలని ప్రయత్నం అంటూ ఏది లేదు. అనేకమైన ప్రయత్నాలు చేసి ఇక వల్ల కాదు చచ్చిపోదామని తీసుకున్న నిర్ణయంలో దేవుడు నన్ను రక్షించి, ఆయనే నాతో మాట్లాడి నన్ను కరుణించి నన్ను బ్రతికించిన వాడిగా ఉన్నాడు. అలా ఎందరి జీవితాల్లో ఆయన బ్రతికించిన వాడిగా ఉన్నాడు, ఎందరినో ఆయన పోషించిన వాడిగా ఉన్నాడు, ఎందరినో బ్రతుకుము అని సెలవిచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇంకా సజీవుల గుంపులో ఉన్నాం. నిజంగా కోవిడ్ లాంటి భయంకరమైన ఉగ్రతలు వచ్చినా కూడా మనం ఇంకా బ్రతికి ఉండగలుగుతున్నామంటే నిజంగా దేవుడు మనల్ని కట్ చేసి, లోకం నుంచి వేరు చేసి, భద్రం చేసి మనల్ని బాగు చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమ చూడండి ఏమంటున్నాడు, నీ మీద ఒకడు కూడా కటాక్షించేవాడుగా లేడు, నీ ఎందుకు జాలిపడేవాడు ఒకడు లేకపోయాను, నీవు పుట్టినాడే బయట నేలన పారవేయబడి చూడగా అసహ్యంగా ఉన్నావు ప్రేమైన వాళ్ళు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుము అని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటిన చిగురును వృద్ధిగునట్లు నేను వృద్ధిలోకి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలైతివి, దిగంబరివై వస్త్రమహీనముగా ఉన్న నీవు స్థలము నేర్పడును, తల వెంట్రుకలు పెరిగను, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండును అంటున్నాడు ప్రేమ. అంటే చక్కగా ఎదగడానికి ఈరోజు ఈ స్థితిలో ఈ అవయవాలన్నీ కూడా ఏర్పాటులోకి రావడానికి నిజంగా ఆనాడు ఆయన బ్రతుకుము అని సెలవిచ్చాడు. కాబట్టి సో భౌతికమైనటువంటి జీవితాన్ని ఎలాగైతే ఇచ్చున్నాడో, ఆత్మీయమైన జీవితం కూడా ఆయన వాక్యం ద్వారా బ్రతుకుము అని సెలవిస్తున్నాడు. ఆయన మాటల ద్వారా మన సంఘమైన మనమందరం కూడా ఉజ్జీవింప చేయబడాలని మనం ఆశపడుతున్నాడు. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే చలికాలపు ప్రజల్లాగా ఉన్నారు ప్రేమైన వాళ్ళు. శిశువుకి పొత్తిగుడ్డ ఎందుకు చుడుతున్నారంటే చలికాలంలో బిడ్డకు చల్లదనం కాకుండా వెచ్చదనం ఇవ్వడానికి చుడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంఘం కూడా ఎలాగున్నారంటే వెచ్చదనం లేని వారుగా ఉన్నారు, చల్లదనం అయిపోయారు ప్రేమైన వాళ్ళు. అంటే వారిలో కొంచెం కూడా హీట్ ప్రొడ్యూస్ అవ్వట్ల. పరిశుద్ధాత్మదేవుని ఆవేశము, పరిశుద్ధాత్మదేవుని శక్తి ప్రభావాలను ప్రయోగాత్మకంగా పొందుకోలేని వారుగా ఉన్నారు, ఏ స్పర్శ లేని వారుగా ఉన్నారు, చలనం లేని వారుగా ఉన్నారు, చలికి ఉనికిపోయి బిగుసుకుపోయిన వారుగా ఉన్నారు. కానీ ప్రేమైన వారుగా ఎవరు కూడా నా నిమిత్తం ఎవడు పోవును నేను ప్రభు సెలవిస్తూ ఉంటే, యెషయా ప్రవక్తలాగా నేనున్నాను ప్రభువా నన్ను పంపుము, నేనున్నాను ప్రభువా నన్ను వాడుకొని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు. ఎన్నో వారాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ప్రవచనాల ద్వారా, ఎన్నో వాగ్దానాల ద్వారా, ఎన్నో మాటల ద్వారా నా నిమిత్తం నువ్వు పో, నా నిమిత్తం నువ్వు నా కాడిని మోయి 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 అని ప్రభు అడుగుతుంటే ఎంతమంది నోరు తెరిచి నేనున్నాను ప్రభు అని చెప్పేవారు ఎవరున్నారు? ఎవరు నోరు తెచ్చేవారుగా లేరు. అందరూ బిగుసుకొని కూర్చున్నారు ప్రేమైన. ఇంకా ప్రాముఖ్యంగా ఈ చలికాలం ఎలా ఉంటారు తెలుసా, ఇలా బిగుసుకొని ఉంటారు ప్రేమైన. ఇలా బిగుసుకొని ఉండడాన్ని బట్టి ఏమవుతుంది, నీలో హీట్ ప్రొడ్యూస్ కాకుండా, నీలో వేడి పుట్టకుండా ఉండటాన్ని బట్టి ఏమవుతుందంటే మనం చనిపోయే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏం చేస్తారంటే సాధారణంగా వెచ్చదనం రావడం వరకు ఆర్టిఫిషియల్గా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ చలికాలంలో ప్రాముఖ్యంగా వెచ్చదనం రావడం కోసం ఏం చేస్తున్నారో గమనించినట్లయితే చలి కాచుకుంటూ ఉంటారు కదా,
ఫైర్ అనేది జనరేట్ చేసి మరి చలి కాచుకుంటారు. చలి కాచుకున్న పరిస్థితి ఎలాగుందో మీరు చూసినట్లయితే ఒక రాజును గురించినటువంటి సంగతులు మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఇర్మియా గ్రంథానికి మనం వెళ్ళి గమనించినట్లయితే మరి దేవుని వాక్యము దొరకని పరిస్థితుల్లో మరి ఆ దేవుని మహాకృపను బట్టి ఇర్మియా గారి ద్వారా దేవుడు ప్రేరేపించి భవిష్యత్తు గురించి వారి జాగ్రత్తల కొరకు వారి యొక్క సేఫ్టీ పర్పస్ కోసం దేవుడు కొన్ని మాటలు రాయించి మరి దేవుడు వారి దగ్గర పంపిస్తే మరి అక్కడ యెహోదీ కొన్ని మాటలు చదివిన వెంటనే చూడండి రాయబడిన మాట మీరు చూసినట్లయితే ఇర్మియా గ్రంథానికి మనం వెళదాము. 36వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే 9వ మాసమున రాజు శీతలకాలపు నగరంలో కూర్చుని ఉండగా అంటున్నాడు. అంటే శీతలకాలపు నగరం అంటే ఏంటి అంటే రాజుల కాలంలో ఆ రోజుల్లో కూడా నగరాలు ఉండేవి. ఆ నగరాల్లో ఒక్కొక్క నగరం ఏంటంటే వేసవికాల నగరాలు. అందుకే మనం చూడండి శీతాకాల సమావేశాలు, వేసవికాల సమావేశాలు అంటూ ఉంటారు కదా. సో ఈ శీతాకాలపు నగరంలో ఏమవుతుందంటే ఈ చలికాలంలో రాజు వెచ్చదనం కొరకు ఈ నగరంలో వారు నివసిస్తూ ఉంటారు ప్రేమలో. సో ఈ నగరంలో నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజు చేస్తున్న పని ఏంటో మీరు గమనించినట్లయితే యెహూదీ 4 పుటములు వాక్యము చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటలో వేయగా ఆ కుంపటలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. అంటే ఈ చలికాలపు పరిస్థితులు మీరు గమనించినట్లయితే ఈ శీతలకాలపు పరిస్థితులు మీరు గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన జీవితాన్ని ప్రేమ. సో ఈ చల్లారిపోయిన జీవితాలను వెచ్చ చేయడం కోసము ఆర్టిఫిషియల్గా అక్కడ వారు ఏమంటారంటే ఇక్కడ రాయబడిన మాట మీరు చూసినట్లయితే 22వ వచనం చూస్తున్నాం కదా. 9వ మాసంలో రాజు శీతల నగరంలో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచున్నది. అంటే ఒక ఫైర్ మంట వేసుకొని ఆ మంటలో చలి కాచుకుంటా ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. అంటే ఆ చలి కాచుకునే స్థితి మీరు గమనించినట్లయితే నులివెచ్చని స్థితి ప్రేమైన వాళ్ళ. అంటే అటు చల్లగా ఉండడం, అటు పూర్తిగా వెచ్చగా ఉండవు. సో ఆ మంటల దగ్గర చేతులు పెడుతున్నప్పుడు ఆ మంటలకి చేతులు కాస్త వేడి అవుతూ ఉంటాయి ప్రేమ. ఇలా వేడి చేసినప్పుడు రబ్ చేసినప్పుడు మనం ఇలా ఎక్కడైతే చల్లగా ఉందో చల్లదనాన్ని పెట్టుకుంటూ వెచ్చదనం రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ మన జీవితం అంతా ఆ చలి మంటల దగ్గర ఉన్న జీవితం ఎలాగుంటుందంటే నులివెచ్చని జీవితం. సో ఈ నులివెచ్చని జీవితం జీవించే వాళ్ళు చాలామంది దేవుని వాక్యాన్ని ఇష్టపడరు, దేవుని వాక్యాన్ని అసహించుకునే వారుగా ఉంటారు ప్రేమ వల్ల. అంటే అటు లోకంలో ఉండరు, అట్లా దేవుళ్ళు ఉంటారు, మధ్యస్థితిలో ఉంటారు ప్రేమ. మరి ఎక్కువగా వాక్యం 1 గంట ఎక్కువ మాటలు ప్రకటించినా కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఏదో మరి ఎందుకు వచ్చారు చర్చ్ కంటే అర్థం తెలియదు. ఎందుకు దేవుని నమ్ముకున్నామంటే ఏదో జస్ట్ క్యాజువల్గా మా పూర్వీకులు నమ్ముకునేవారంటే మేము దేవుని నమ్ముకున్నాం అంతే. అంతకంటే ప్రత్యేకంగా వారిలో ఒక స్పార్క్ అనేది ఉండట్లేదు ప్రేమ వల్ల. కానీ నులివెచ్చని జీవితం ఉన్న పరిస్థితి ఏంటంటే దేవుడు వాక్యము వారికి ప్రకటిస్తున్నప్పుడు ఆ రాజు యొక్క మనసులో వేదనకు వచ్చి దేవుని యొక్క వాక్యం ఎలాంటిది తెలుసు కదా, నా మాట బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు. ఆయన మాట అగ్ని వంటిది ప్రేమ. ఆ అగ్ని ఏం చేస్తుందో మీరు గమనించినట్లయితే హృదయాలకి గట్టిగా అగ్ని తగిలినప్పుడు ఏమవుతుందో తెలుసా. మీరు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత మరి ఆయన అనేకులు శిష్యులకు అగపడుతూ వారిని బలపరుస్తూ వారిని ధైర్యపరుస్తున్న సందర్భంలో మీరు చూసినట్లయితే యోహాను సువార్తకు మనం వెళితే అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎమ్మాయి గ్రామం గుండా వెళుతున్నటువంటి 2 మనుషుల దగ్గరికి వారితో పాటు వెళ్ళి వారితో నడుస్తూ వారికి మరి ఈ పునరుద్ధాన సంగతుల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళగా. సో ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందో మీరు గమనించినట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు వారికి కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు ప్రేమైన వాళ్ళ. ఈ మాటలు చెప్తున్నప్పుడు వారికి యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నారని ఎరగలేదు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు అంటున్న మాట ఏంటో మీరు చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా అంటాడు ప్రేమైన వాళ్ళ. మరొక వ్యక్తి మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే వారి హృదయము మండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ. సువార్త పత్రికలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి తిరిగి లేపబడిన తర్వాత ఆయన మరలా ఎమ్మయమ్మ గ్రామం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వారిని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ వల్ల. అక్కడ వారు ఏముంటుందంటే మరి ఆయన ప్రభువు మనతో ఉన్నప్పుడు మన హృదయంలో ఏదో ఒక చిన్నపాటి వేదన మంట రగులుకున్నది కదా అని మనం చూస్తూ ఉంటాం ప్రేమ వల్ల. సో ఆ మాటను బట్టి మనకి ఏం చూసినట్లయితే అగ్ని వంటి మాటలు ఏం చేస్తాయి అంటే ఈ హృదయాన్ని మండింప చేస్తూ ఉంటుంది. హృదయాన్ని ఎందుకు మండింప చేయాలి అని మీరు మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా ఆలోచించగలిగినట్లయితే ఈ చలికాలంలో మీరు చూడండి ఫ్యాట్ పదార్థాలు ఏదైతే ఉన్నాయో, ఫ్యాట్ అంటారు కదా, లైక్ నెయ్యి, పామాయిల్, ఇలాంటివన్నీ కూడా గడ్డగట్టుకుపోతూ ఉంటాయి. సో ఈ గడ్డగట్టుకుపోతున్నాయని కూడా గడ్డలోంచి లిక్విడ్లోకి రావాలంటే, అంటే సాలిడ్ ఫామ్లోంచి లిక్విడ్ ఫామ్లోకి రావాలంటే హీట్ మనము ఇవ్వాలి. హీట్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది నీట్గా మెల్ట్ అయిపోయి గడ్డగా ఉన్నదంతా కూడా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ హృదయానికి పట్టిన కొవ్వు కూడా కరగాలంటే ఏం చేయాలి?
ఎక్సర్సైజ్ చేయాలి, బాడీలో మూమెంట్స్ ఇవ్వాలి, సో ఆసనాలు వేయాలి, ఇలాంటి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ హృదయానికి బాడీకి పట్టిన కొవ్వు అనేది కరిగిపోతాం. అంటే హీట్ కలగడం వల్ల ఏమవుతుందంటే కొవ్వు కరిగిపోతాం. అందుకే దేవుడు అంటారు మీ హృదయములో మదించి ఉన్నవి అంటాడు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే తిండి ఎక్కువైపోయి యెహోవా దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారు కదా. కనాను దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తే ఆ ఇచ్చినటువంటి దేశంలో ఆయన యొక్క ఏమంటారంటే లైక్ ఆ మాట చెప్పినట్లయితే వారు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన భూభాగాన్ని అనుభవించి చక్కగా తిని యెహోవా ఎవడు అనే పరిస్థితిలోకి ఆ రోజు వెళ్తారు ప్రేమైన వాళ్ళు కదా. చూడండి ఇర్మియా గ్రంథం కూడా ఆ మాటలు కూడా దొరకని పరిస్థితుల్లో దేవుడు కృపను బట్టి ఇర్మియా గారి ద్వారా దేవుడు ప్రేరేపించి మాటలు రాయించి యెహూదీ ద్వారా చదివిస్తూ ఉంటే రాజు ఆ మాటలు చించేశాడు ప్రేమైన వాళ్ళరా, కాల్చేశాడు ప్రేమైన వాళ్ళరా. అంటే ఈ చల్లదనంతో ఉన్న జీవితాలు, నులివెచ్చని జీవితాలు దేవుని అంగీకరించలేనివిగా ఉంటాయి కనుక మనము అందుకే ప్రభు ఏమంటే తెలుసా, నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానే ఉండు, నులివెచ్చని జీవితం నీకు వద్దు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. ఈ నులివెచ్చని జీవితం వల్ల ఏమవుతుంది మీరు గమనించినట్లయితే ప్రభువుని ఎరగమన్నట్టుగా ఉంటాం, దేవుణ్ణి ఇష్టపడము, దేవుని మాటలు కూడా అసహించుకుంటాం ప్రేమైన వాళ్ళ. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడుతుంది ప్రేమైన వాళ్ళు, నాకు స్పష్టంగా జ్ఞాపకం లేదు కానీ కొంతమంది అట చూడండి ఎట్లా ఉన్నారంటే వాక్యాన్ని కూడా అసహించుకునే పరిస్థితుల్లో ఉంటారని మరి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ. చాలామంది ఎలా ఉంటారో మీరు చూసినట్లయితే 14వ కీర్తనకు మనం వెళ్ళినట్లయితే 2 నుంచి మనం చూస్తూ ఉన్నాం. 14వ కీర్తన, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అనే దేవుడు యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. అంటే దేవుడిని ఎరుగున వారుగా ఉన్నారు, హృదయాలు తెరిచి ఆయన వైపు చూచేవారుగా లేరు ప్రేమ. బొత్తిగా వారు దారి తిరిగి మరి చెడిపోయి ఉన్నారు, మేలు చేయవాడు ఒక్కడూనూ లేడు. మరి యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగు పాపము చేయవారందరికీ తెలివి లేదా అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఇష్టపడలేని వారుగా ఉన్నారు. కనీసం ఒక మాట చెప్పాలంటే కనీసం ఒక చిన్న ప్రార్థన చేసుకొని కూడా భోజనం చేయలేని వారు చాలామంది ఉన్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేని వారుగా ఉన్నారు. మరలా దేవుడు మరొక నూతన సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. నూతన సంవత్సరం దయా కిరీటాన్ని ఇవ్వడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నట్లయితే ప్రేమైన వాళ్ళరా, మరి మనం అందరం కూడా ఎలాగున్నాం చూడండి. మరొక మాట మనం చూద్దాం, కీర్తన గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే 50వ కీర్తనలో మనం చూద్దాము. 17 వచనం మనం చూడండి ఏమంటున్నారు, ఎలా ఉన్నారు మనం గమనించినట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీవు వెనకకు త్రోసివేసేదవు అంటున్నాడు ప్రేమ. అంటే ఎలాంటి వారుగా ఉంటే దిద్దుబాటు మనకి అసహ్యంగా ఉంటుంది ప్రేమ. అంటే మన జీవితాన్ని బాగు చేసుకోమని దేవుడు చెప్తా ఉంటే, దేవుడు తన మాటల ద్వారా మనకి ఈ మాటలు అందిస్తూ ఉంటే, మరి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎన్నో రీతిలుగా దేవుడు తన మాటలను ఏ విధంగానైనా సరే నీ చెంతకు చేర్చడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాలన్నీ కూడా మరి ఆయన ప్రయత్నాలు కూడా విఫలమైపోతాను. ఎందుకంటే దిద్దుబాటు మనకు అసహ్యంగా ఉంటుందా ప్రేమైన వాళ్ళరా. మరి ఎలా ఉన్నారు తెలుసా, నీవు నా మాటలు వెనకకు త్రోసి అవసరం లేదు నాకు అని చర్చ్ అన్న, దేవుని మాటలన్నా, దేవుని సన్నిధి అన్నా కూడా త్రోసిపుచ్చేవారుగా ఉంది. వీరందరూ ఎలాంటి వారు అంటే చలికాలపు జీవితాలు ప్రేమైన వాళ్ళ, సో చల్లని జీవితాలు. అందుకే చల్లగానైనా ఉండు ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చిన జీవితం వద్దు, అలా ఉంటే మీ నా నోటితో నేను ఉమ్మి వేస్తానంటా ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. సో చలికాలంలో ఈ నిలువెచ్చిన జీవితం చాలా ప్రమాదకరమైంది ప్రేమైన వాళ్ళ. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శీతల కాలంలో ఆయన మరి జన్మించినట్టుగా మనం కొన్ని రిఫరెన్సెస్ ద్వారా, చరిత్రలో కొన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. అంటే మరి అంటే చలి అంటే నిద్రావస్థలో చలనం లేని భక్తి జీవితంలో మరి ఎట్లా ఉన్నారంటే ప్రజలు గమనించినట్లయితే మత్తయి సువార్తకి మీరు వెళ్ళి చూడండి, చాలా చక్కని మాట ఇక్కడ రాయబడుతుంది. చాలా బాధాకరమైన విషయం ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో ఏం రాయబడుతుంది, మరి ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు ఈ దేవుణ్ణి గుర్తించి రక్షకుడిని ఎరిగి మరి వారు యేసుక్రీస్తు వారిని కనుగొనడానికి బెత్లెహేము వస్తారు కదా. 2వ అధ్యాయము మత్తయి సువార్తకు వెళ్ళి మనం చూసినట్లయితే, రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అంటే ఎంత, సుమారుగా 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రభు లోకరక్షకుడి మనందరి పాపం నిమిత్తము ఆనాడు పొత్తికొట్టలతో చుట్టబడి పొస్సెల తొట్టులో పరుండబెట్టిన శిశువు ఒకడు పుట్టాడని ఆ మందల గోపురంలో, ఆ స్థలంలో రాహేలు మరి కనినటువంటి మగ బిడ్డగా సాదృశ్యంగా మరి దానికి ఉపమానంగా మరియా గర్భము దాల్చి ఆ బెత్లెహేములో ఎఫ్రతా ప్రాంతంలో, అందుకే బెత్లెహేము ఎఫ్రతా యూదా ప్రధానులను ఎంత మాత్రము అల్పమైన దానివి ఆ స్థలాన్ని దేవుడు వాడుకున్నాడు, ఆ ప్రాంతంలో వాడుకున్నాడు. ఆ ప్రాంతము స్వల్పమైనది ప్రేమైన వాళ్ళ, లోకం దృష్టిలో, సమాజం దృష్టిలో మరి ఎన్నిక లేనిదిగా ఉన్నది. కానీ దేవుడు గొప్పగా బహుఘనముగా ఆ స్థలాన్ని ఆయన యూటిలైజ్ చేసుకున్నాడు. ఈరోజు నీ భక్తి జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ఆయన దేవుడు ఎంతగానో యూటిలైజ్ చేయాలని గొప్పగా నన్ను చిత్రీకరింపచేసి నన్ను గొప్పగా మలిచి మార్చి ఆయనకి సాధనంగా చేసుకోని దేవుడు ఆశపడతా ఉంటే చూడండి ప్రేమైన వాళ్ళ, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకి వచ్చి యూదుల
రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. అంటే ఎవరో వచ్చి చెప్పేదా కూడా స్పృహ లేని వారుగా ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. వారు ఏమంటారో తెలుసా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారట. ఏమయ్యారు? కలవరపడ్డారు. సో వెంటనే హేరోదు రాజు పండితులను, పరిచయులు, శాస్త్రులందరినీ పిలిపించి, బాబు నిజమేనా వీళ్ళు చెప్తున్న మాట అంటే, అప్పుడు వారు 5వ వచనం అంటారు కదా, వారు అంటున్నారు కదా, యూదయ బెత్లెహేములోనే ఎలా అనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అంటున్నారు. ప్రేమ అంటే ఎక్కడ పుడతాడో తెలుసు ప్రియమైన వారులారా, ఏ స్థలంలో పుడతాడో తెలుసు, ఏ ప్రాంతానికి చెందినవాడుగా ఉన్నాడో మరి గుర్తించలేని వారిగా ఉన్నారు. ఎవరో తూర్పు దేశ జ్ఞానులు, అన్యులు ప్రియమైన వారులారా క్రీస్తుని కనుగొన్నారు. కానీ ఈనాడు క్రైస్తవులు క్రీస్తుని కనుగొన్న వారుగా లేరు. ఎక్స్మాస్ అంటున్నారు. తెలియని ఆరాధన చేసేవారుగా ఉన్నారు. క్రీస్తుని ఆరాధించవలసిన స్థలంలో దేవుడిని కాదని దేవునికి పైగా వాడే సింహాసనం వేసుకొని సంఘాల్లో మన హృదయాల్లో వారు కూర్చుంటున్నాడు ప్రేమైన వాళ్ళరా కదా. ఎక్కడో నేను చూస్తాను, విన్నాను ప్రేమను. ఈ క్రిస్మస్ సంబరాల్లో క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. లోక సంబంధమైన పండుగల వాతావరణాలు, లోక సంబంధమైన సంతోషాలు, విందు వినోదాలే ఉన్నాయి. కానీ క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క రాకడ ఉద్దేశము ఎరిగిన వారికి ఎంతమంది ఉన్నారు? గుర్తించలేని వారిగా ఉన్నారు ప్రేమైన వారులారా. ఎవరో వచ్చి చెప్పేదాకా కూడా వెలుగుని స్పృహలో మరి స్పృహ లేని వారుగా ఉన్నారు. చూడండి, ఇంకా మరి రాజును వదిలేసేయండి, అక్కడ ఉన్న ప్రజలను వదిలేసేయండి, కనీసం ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, ఈ జ్ఞానులు అంత దూరం నుంచి వచ్చి ఉన్నారు కదా అని ఎవరైతే ఈ శాస్త్రులు, పరిచయులు మరి పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా తిరగవేసి అవును, అవును ఆయనే లోకరక్షకుడు మెస్సయ్య పుడుతున్నాడని గ్రహించిన తర్వాత కనీసం జ్ఞానులతో పాటు వెళ్ళి ప్రభువును చూడాలనే ఆలోచన కూడా ఒక్కడికి లేదు ప్రేమైన వారు. ఎంత బాధాకరమైన విషయం మీరు గమనించండి. అంటే ఆయన దర్శించడానికి, ఆయన చూడడానికి కూడా వెళ్ళడానికి కూడా మరి ఇష్టం లేని ప్రజలుగా ఉన్నారు, ఇష్టం లేని సుత్తైన ప్రజలుగా ఉన్నారు ప్రేమైన. ఈరోజు కూడా చాలామంది సంఘానికి వెళ్ళలేని వారుగా ఉన్నారు, సంఘంలో దేవుని ఆరాధించలేని వారుగా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపలేని వారుగా ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. వాళ్ళ హృదయాల్లో కలవరం వస్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. వాక్యం ఇంకొక అరగంట పెరుగుతుందంటేనే కొంతమందిలో టెన్షన్ వచ్చేస్తాయి. అయ్యో టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అని ఏదేదో మరి దేవుని సన్నిధిలో నిలకడలేని జీవితాలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళరా. సో ఈ చలికాలపు జీవితాల్లో చాలా ప్రమాదకరమైనవి. చల్లగానైనా ఉన్నామంటే లోకంలో ఉన్నట్టే, వెచ్చగా ఉన్నామంటే దేవుల్లో ఉన్నట్టే. మరి దాని మధ్య ఇంకొకటి ఉంటుంది, నులివెచ్చని జీవితం. నులివెచ్చని జీవితం ఎంత ప్రమాదమో అపోస్తలుడైన పేతురు గారిని అడిగితే చెప్తాడు ప్రేమైన వాళ్ళ. యేసుక్రీస్తు ప్రభువా ఆయనతో ఉన్నప్పుడు మాత్రం చక్కగా ఏమంటున్నాడు, ప్రభువా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా అన్నాడు ప్రేమైన వాళ్ళారా. నువ్వు లేకపోతే నేను లేను అని కరాఖండిగా చెప్పిన వాడిగా ఉన్నాడు అపోస్తలుడైన పేతురు గారు. ఎప్పుడైతే ప్రభువుని తీసుకుని పోయారు, ప్రభువు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే పేతుడు హృదయం అంతా కలవరం అయిపోయింది ప్రేమైన వాళ్ళు. చూడండి ఏం చేస్తున్నాడో మనం గమనించినట్లయితే మార్కు సువార్తకు మనం వెళదాం ప్రేమైన వాళ్ళరా. మరి దేవుడు ఎందుకో మరి వారిని మనం ముందు పెడుతున్నారు. అందుకే మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసంగా ఉండాలంటారు. ఇదే అపోస్తలుడైన పౌలు గారు మరలా ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మరలా ప్రభువుని గుర్తెరిగిన తర్వాత, మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక మరి ఎన్నటికీ కూడా ప్రభువుని ఎరగను అని చెప్పలేదు ప్రేమను. కానీ ఈ చలికాలంలోనే చలి కాచుకుంటూ పేతురు అన్న మాటలు మీరు చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ. 14వ అధ్యాయం 54వ వచనం ఏముంటుందో మీరు చూసారా? గమనించండి ఎప్పుడైనా. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరం నుండి ఆయన వెంట పోయి బంటులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచున్నాడు ప్రేమ. అంటే పరిస్థితి, పేతురు గారి పరిస్థితి ఎలాగుందంటే, ఆనాడు మనం ఇది ఇర్మియా గ్రంథంలో చదవబడిన 36వ అధ్యాయం 22వ వచనంలో చదవబడిన రీతిలో రాజు ఎలాగైతే కుంపటి దగ్గర కూర్చొని చలి కాచుకుంటూ దేవుని మాటలు విని ఆ మాటలు హృదయానికి నొచ్చుకునేసరికి, హృదయం మండేసరికి, హృదయం మండి ఆ హృదయానికి పట్టిన కొవ్వు దేవుడు కరిగిస్తూ ఉంటే ఆయనకి ప్రాబ్లం వచ్చేసి వాక్యం అంతా కూడా చించేశాడు ప్రేమైన. ఈరోజు చాలామంది వాక్యము మరి బద్దలు చేయడానికి, నీ గుండెను బద్దలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, అగ్ని వంటి ఆయన మాటలు పంపిస్తూ ఉంటే హృదయం దగ్గరికి ఎవరు తీసుకుని వెళ్ళనట్లేదు. హృదయం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? హృదయంలోకి వెళ్తే ఏమవుతుంది? హృదయం అనగా మన మనస్సు, మన ఆలోచన ప్రేమైన మాటలు. ఈ ఆలోచనకు దేవుని వాక్యం వెళ్తే ఏమవుతుందంటే, నీకు పట్టిన ఆ యొక్క కొవ్వు ఏదైతే ఉందో, నీకు పట్టిన ఆ యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకాలుగా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వాక్యమైన అగ్ని చేత దహించి వేస్తూ ఉన్నాడు ప్రేమ. అందుకే ఆయన దహించు అగ్ని ఉన్నాడు. నన్ను కాల్చేసి నాలో ఉన్న ఆ ఫ్యాట్ అంతా కూడా కరిగించి మరి ఆయనకి ఇష్టలుగా, ఆరోగ్యవంతులుగా, మరి చలాకీగా, ఉజ్జీవంతో, వెచ్చదనం కలిగిన వారుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే
నులివెచ్చని జీవితంలో పేతురు గారు చేసిన పని మీరు చూసినట్లయితే ఆ బంట్రోతులతో కలిసి కూర్చున్నాడు ప్రేమైన వారు. కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదిగిరి కానీ ఏమీ దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యము ఒకదాని ఒకటి సరిపోలేదు. అప్పుడు కొందరు లేచి మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద నెపములు వేస్తూ ఉన్నారు ప్రేమైన వారు. ఆ నెపములు వేస్తున్నప్పుడు పేతురు గారి పరిస్థితి ఏంటంటే ఆ చలిమంట కాచుకుంటూ ఉన్నాడు ప్రేమైన వారు. చలిమంట కార్చుకుంటున్నాడు. ఎక్కడ? బంట్రోతుల దగ్గర కూర్చున్నాడు. రాజు ఎలాగైతే శీతల నగరంలో కుంపట దగ్గర కూర్చొని యెహోవా వాక్యం అంగీకరించలేని వాడుగా ఉన్నాడో, ఇక్కడ కూడా ఈయన కూడా ఈ చలిమంట దగ్గర కూర్చొని యేసును ఎరుగును అని ప్రకటించాడు ప్రేమైన. యేసుని అంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమ. నీవు ఆయనతో కూడా తిరిగిన వాడుగా ఉన్నావు కదా, ఆయనతో పాటు ఆ యొక్క గెత్సెమనే తోటలో మేము చూసాం కదా అని అక్కడ ఉన్న సైనికులు అంటూ ఉంటే ఒట్టేస్తున్నాడు. అమ్మతోడు, నాన్నతోడు, నాతోడు, ఎవరితోడు, అందరితోడు, నాకు ఆయనకి ఏం సంబంధం లేదంటున్నాడు ప్రేమైన వాడు కదా. ఈరోజు చాలామంది నువ్వు క్రిస్టియన్వా, నువ్వు క్రీస్తుని ధరించిన వాడువా, క్రైస్తవుడు అంటే చాలామంది ఒప్పుకోలేని వారుగా చాలామంది ఉన్నారు ప్రేమైన వాళ్ళ. సంఘం ఉన్నప్పుడు, సమాజంలో క్రైస్తవులు ఉన్నప్పుడు క్రైస్తవులతో కలిసి నేను క్రిస్టియన్ అంటాడు. క్రైస్తవులు లేక క్రైస్తవేతరులతో ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ కాదు అన్నట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా. మన క్రియలు మన జీవితంలో సాక్ష్యం ఇస్తున్నాయి ప్రేమైన వాళ్ళరా. పేతురు కూడా మరి లోకంతో కలిసిన వాడిగా ఉన్నాడు, లోకంతో కూర్చున్నవాడిగా ఉన్నాడు. ఎక్కడ కూర్చోవాలి మనం? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపల మార్గంలో నిలవకుండా, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. అంటే ఎక్కడ కూర్చొని మనం ఉంటున్నాంటే అక్కడ కూర్చుంటే, ఆ స్థలంలో కూర్చుంటే, వారితో ఉంటే యేసుని ఎరగనన్నట్టుగానే మనం మాట్లాడతాం. కానీ సంఘంతో ఉన్నప్పుడు, అందుకే రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎందు, సహవాసం ఎందు ఎడతెగగా ఉండమంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీలో హీట్ పుట్టించాలి, వేడి పుట్టించాలి. మరి లోక సంబంధమైన యొక్క వ్యసనాలు, లోక సంబంధమైన కార్యకలాపాల వల్ల నీ జీవితం అంతా కూడా మళ్ళా చల్లని స్థితిలోనికి, మరి ఏమంటారంటే కూల్ స్థితిలోనికి, డీప్ ఫ్రీజ్లోకి వెళ్ళిపోతాం. డీప్ ఫ్రీజ్ వెళ్ళిపోతే ఇంకా నీలో చలనం ఉండదు ప్రేమైన వల్ల, కదలికలు ఉండదు ప్రేమైన వారు. అలా కదలలేకుండా ఉన్నావంటే జీవించుచున్నావనే పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే అంటున్నాడు. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా మరి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించి ప్రభువు సాక్షులుగా ఉండాలి ప్రేమైన. నులివెచ్చని జీవితం చాలా ప్రమాదకరం ప్రేమైన. చూడండి, యోహాను సువార్తలు కూడా మనం గమనించినట్లయితే ఇక్కడేమో కూర్చున్నవాడిగా ఉన్నాడు ప్రేమైన వాళ్ళగా. మరలా యోహాను సువార్తకు వెళ్ళి మనం గమనిస్తే అక్కడ చూడండి ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, పేతురు గారు మనం ఏం చేస్తున్నారు మీరు చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడో మరొక సందర్భంలో దేవుడు మరలా ఇదే సిచ్యువేషన్ రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా నిలుచు ఉండగా పేతురు వారితో కూడా నిలవబడి చలి కాచుకొనుచున్నాడు. మార్కు సువార్తలను కూర్చున్నవాడిగా ఉన్నాడు, యోహాను సువార్తలో నిలిచిన వాడిగా ఉన్నాడు. అంటే కూర్చోవడం అంటే లోకంతో ఉన్నట్టు, నిలుచుని ఉండడం అంటే దేవుని వైపు చూసిన వాడిగా ఉంటాడు. అందుకే యోబు గ్రంథం మీరు చదివినట్లయితే యోబు గారు తన భక్తి జీవితంలో ఆయనకు వచ్చిన పరీక్షల విషయంలో అన్నీ కూడా ఆయన్ని కుంగదీసినప్పుడు లేవలేకుండా కూర్చుండబెట్టినాయి. అప్పుడు వెంటనే యోబు లేచి, అప్పుడు రాయబడిన మాట, యోబు అప్పుడు లేచి యెహోవాకు స్తోత్రము చేసింది. అంటే లేవడం అంటే ఆత్మీయ జీవితంలో, నిలబడటము భక్తి జీవితంలో. నీవు నిలుచున్నవాడు సరిగా నిలిచి ఉన్నాడో లేదో చూసుకోవాలి, పడిపోకుండా చూసుకోవాలి. పడిపోవడం వల్ల, కూర్చోవడం వల్ల ఏమవుతుంది? ఆత్మీయ స్థితి నిద్రించిన స్థితి ప్రేమైన వాళ్ళ, చలి స్థితి, వెచ్చని స్థితి నిలుచోవడం ప్రేమైన. ఈ చలి వెచ్చదనము, కూర్చోట లేచుట అంటే అటు ఇటుగా ఎరగనన్నట్టుగా, క్రీస్తు ప్రభువుని ఎరుగనన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి శిశువు అయినటువంటి సంఘమైన మనకు పొత్తిగుడ్డలు అవసరమై ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. పొత్తిగుడ్డలతో చుట్టబడాల్సిన పరిస్థితి మనకి అవసరమై ఉన్నది ప్రేమైన వాళ్ళ. కనుక మనమందరం కూడా ప్రభుకు సాక్షులుగా జీవించాలి ప్రేమైన వాళ్ళ. మనమందరం కూడా ప్రభుకి మరి ఇష్టలుగా జీవించాలి. దేవునికి వాక్యము రాయబడుతుంది ప్రేమైన వాళ్ళ. మీరు కనుక త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ చలిగా ఉన్నటువంటి, అంటే నిశ్చలమైన స్థితిలో ఉన్న ఈ సంఘాన్ని ఉజ్జీవింప చేయడానికి, అనగా క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన సంఘంకు సాదృశ్యంగా ఆనాడు యేసుక్రీస్తు వారి శరీరానికి తల్లి మరియా యేసుకు ఎలాగైతే పొత్తిగుడ్డలు చుట్టి ఉన్నారో, సంఘానికి కూడా పొత్తిగుడ్డలు చుట్టడానికి దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమైన వాళ్ళ. ఎందుకు? పొత్తిగుడ్డలు చుట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే హీట్ కలగాలి, వేడి కలగాలి, వెచ్చదనం కావాలి, ప్రొటెక్షన్ ఉండాలి. సంఘానికి, నీ ఆత్మీయ జీవితానికి ప్రొటెక్షన్ ఉండాలంటే ఈ పొత్తిగుడ్డలు ఎంతో అవసరం ప్రేమైన వాళ్ళ. ఒక సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలీషా కాలంలో ఒక దైవజనుడిగా ఎలీషా ఒక షునేమీరాల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ బిడ్డను బ్రతికించడానికి ఎలీషా చేసిన ప్రయత్నం ఏంటో మీరు చూసినట్లయితే ప్రేమైన వాళ్ళరా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా రాజుల 2వ గ్రంథానికి మనం వెళదాం.
రాజుల 2వ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే 4వ అధ్యాయానికి మనం వెళ్ళగలుగుతున్నాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట 4వ అధ్యాయం 34వ వచనంలో ఏముంటుందో మీరు చూసినట్లయితే, మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరుని వాని నోటి మీద, తన కండ్లను వాని కండ్ల మీదను, తన చేతులను వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టిను ప్రేమైన. అంటే ప్రవక్త ఏం చేస్తున్నాడు? నిశ్చలమైన స్థితిలో, చలనం లేని స్థితిలో, ప్రియమైన వారులారా చల్లని స్థితిలో ఉన్న బిడ్డ. అందుకే చూడండి, చనిపోబోతున్న వారందరినీ కూడా చేతులను, కాళ్ళను, అరికాళ్ళను బాగా రుద్దుతుంటారు. హీట్ రావాలి. హీట్ లేకపోతే ఏమవుతుందంటే చచ్చిపోయిన పరిస్థితిలోకి, నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రియమైన వాళ్ళ జీవం కలిగి ఉండాలంటే చాలా ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా హీట్ పుట్టిస్తూ ఉంటారు బాడీలో. అలా చనిపోయిన శిశువును బ్రతికించడానికి ప్రవక్త చేస్తున్న ప్రయత్నము, తన నోటిని తన నోటికి, తన కంటిని తన కంటికి, తన చేతులను తన చేతులకి, బిడ్డ చేతులకి అందించి బిడ్డకి హీట్ పుట్టిస్తూ ఉన్నాడు ప్రేమ. అందుకే మనం కూడా ఈరోజు సంఘానికి కన్నుకు కన్నుగా, పంటికి పన్నుగా, నోటికి నోరుగా, చేతికి చేతులుగా మనం సహాయార్థమే సంఘానికి మనం అందరం కూడా మరి కొందరు కన్నుల వలె, కొందరు నోరు వలె, కొందరు చేతుల వలె అనేకమైన అవయవాలుగా, చక్కని అవయవాలుగా, వెచ్చదనం కలిగిన అవయవాలుగా నీవు జీవిస్తూ సంఘాన్ని ఉజ్జీవింపచేస్తూ సంఘాన్ని వెచ్చదనాన్ని తీసుకురావాలి ప్రేమైన వాళ్ళ. అక్కడ చచ్చిపోబోతున్న బిడ్డ లేచి 7 మార్లు తుమ్మి, ప్రేమైన వాళ్ళ గమనించండి, మరి జీవం కలిగి బ్రతికాడు ప్రేమ. అంటే నిద్రావస్థలను సంఘాన్ని లేపడానికి పొత్తిగుడ్డలు ఎంతో అవసరమవునాయి. ఆ పొత్తిగుడ్డలు నీవు నేనే ప్రేమైన వాళ్ళ కదా. పొత్తిగుడ్డలు అంటే మరి ఎవరో తెలుసా? సాధారణంగా శిశువుకు చుట్టూ ఈ పొత్తిగుడ్డలు మీరు గమనించినట్లయితే పాతవి, బాగా నలిగినవి ప్రేమైన వాళ్ళ. సో ఒకవేళ నలిగిన బట్టలను తీసుకున్నప్పుడు ఏదైనా బట్టలో నలగకుండా ఇంకా స్టిఫ్గా ఉందనుకోండి, ఆ స్టిఫ్గా ఉన్న మొత్తం చీల్చి పక్కన పడేసి వేరు చేసి మెత్తని గుడ్డలు మాత్రమే ఈ శిశువుకు చుడుతూ ఉంటారు ప్రేమ. అంటే మన భక్తి జీవితంలో కూడా అనుభవాలు లేకుండా, ఆత్మీయ జీవితంలో మాటలో చెప్పాలంటే నలిగినటువంటి ఆ యొక్క పరిస్థితులు లేకుండా, ఒరిగిన పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు ఒదిగి ఎన్నో రీతులుగా కంప్రెస్ చేయబడి వాషింగ్ మిషన్లో బట్ట ఎలాగైతే నలుగుతూ ఉందో మన భక్తి జీవితంలో కూడా ఈ యొక్క కష్టాల కొలిమిలో మనము ఫ్రై చేయబడుతూ మనము ఏమంటారంటే ఆ స్టిఫ్నెస్ పోగొట్టుకొని మనమందరం కూడా మెత్తని వారిగా మార్చబడి, అందుకే మెత్తని హృదయాల మీదే దేవుడు తన మాటలు రాస్తాడు. బండలాంటి హృదయాల మీద రాసే రోజులు పోయినాయి ప్రేమైన వాళ్ళ. ఆ రాతి కాలంలోనే ఆ పోయినాయి ప్రేమ. ఇప్పుడు మెత్తని హృదయం అనే ఈ పలక మీద ఆయన మాటలు రాస్తూ ఉన్నాడు. సో ఈ ఆత్మీయ అనుభవాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయంగా ఆత్మీయ జీవితంలో బాగా నలిగిన వారు ఎవరైతే ఉన్నారో వీరే ఆ పొత్తిగుడ్డలు ప్రేమైన. వీరు క్రీస్తు శరీరం అనే సంఘముకు ఆ గుడ్డలుగా చుట్టబడాలి ప్రేమైన వాళ్ళ. సంఘానికి వెచ్చదనాన్ని తీసుకురావాలి ప్రేమైన. ఈరోజు నీ ఆత్మీయ జీవితం వల్ల, నీ భక్తి జీవితం వల్ల సంఘానికి వెచ్చదనం కలుగుతుందా, లేకపోతే నిలువెచ్చని స్థితిలో సంఘం ఉంటుందా, లేకపోతే సంఘము చల్లారిపోతూ ఉందా? మీరు గమనించండి. ప్రభువు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, సంఘాన్ని వెచ్చ చేయాలనుకున్నాడు, సంఘానికి వెట్ట పుట్టించాలనుకుంటున్నాడు. ఆనాడు ప్రవక్త బిడ్డకు ఎలాగైతే వెట్ట పుట్టించాడో ప్రియమైన వాళ్ళ, ఈరోజు నిన్ను నన్ను సంఘానికి వేడి పుట్టించడానికి, ఉజ్జీవింప చేయడానికి, ఉజ్జీవం వారిలో తీసుకురావడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా, ఒక పొత్తిగుడ్డగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. మీరు ఇంకా మరొక సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, దావీదు మహారాజు వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి చాలా ఏజ్డ్ అయిపోయిన తర్వాత తన శరీరం మీద ఎన్ని బట్టలు కప్పినా కూడా వెట్ట కలగట్లేదు ప్రియమైన. తనకు దాసులు ఉన్నారు, రాణులు, ఉపపత్నులు, భార్యలు, మరి అనేక మంది ఉన్నారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు ప్రియమైన వాళ్ళరా. ఒక చిన్నదైనటువంటి అభిషేకు ప్రియమైన వాళ్ళరా. మన మాట మీరు చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది ప్రియమైన వాళ్ళరా. రాజుల మొదటి గ్రంథంలో దావీదు మహారాజుకి ఆయన శరీరము ఒకవేళ క్రీస్తు సంఘానికి ఒక సాదృశ్యంగా మనము ఈ సందర్భాన్ని బట్టి మనం పోల్చుకోగలిగినట్లయితే రాయబడిన మాట, రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండును. కాబట్టి వారు మా ఏలిన వాడవ రాజు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతకడం మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకలుగుటకు ప్రియమైన వాళ్ళ నీ కౌగిటిలో పండుకుని చెప్తున్నాడు ప్రియమైన. అంటే ఒక స్త్రీ ఎలాగైతే దావీదు రాజుకి ఇంకా చూడండి రాయబడి అనమాట, అతడు కూడలేదు ఆమెతో, అంటే హీట్ పుట్టించడానికి ప్రయత్నం మాత్రమే చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మన ఆత్మీయ అర్థాన్ని మనం గమనించగలిగినట్లయితే ఒక షునేమీరాలు ఎక్కడైతే ఆనాడు మరి 2వ రాజుల గ్రంథంలో షునేమీరాలు కుమారుడికి వెట్ట కలిగించాడో ప్రవక్త, మొదటగా సంఘానికి ఈ స్త్రీ ఏం చేసింది?
వెట్ట కలిగింది. అంటే దావీదుకి వెట్ట కలిగించినటువంటి ఆ కృతజ్ఞతగా దేవుడు ఆ షునేమీరాల కుటుంబంలో మరొక బిడ్డ చచ్చిపోబోతుండగా చావు బతుకులో చనిపోయిన వాడిగా ఉన్న బిడ్డను మరలా వేడి పుట్టించడానికి దేవుడు వాడుకున్నాడు. అందుకంటే తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సో ఈ క్రిస్మస్ సీజన్లో నీవు చేయవలసిన పనులు చేస్తూ నమ్మకంగా మరి అనేకులు చలికి వణికిపోతూ ఉన్నారు, ఆహారం లేని వారుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, వస్త్రం లేని వారుగా ఉన్నారు, ఎన్నో రీతులుగా ఇబ్బందుల్లో ఉన్నవారుగా వారిని ఆదరించడానికి, సంఘాన్ని ఉజ్జీవింప చేయడానికి, అనేకుల్లో దేవుడు ఉన్నాడు అని వారు అనుకోవడానికి నీ వంతు ప్రయత్నం చేయాలి. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రకటించేవాడిగా దేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగం మరి ఈ లోకంలో మన కొరకు చేశాడు, తన ప్రియ కుమారునే మన కొరకు దాతృత్వంగా అందించాడనే సంగతి చెప్పి అనేకులను ఉజ్జీవింపు చేసి వెట్టకలగ చేయాలి. అభిషేకు నీవు నేనే ఉండాలి. ప్రియమైన వాడు, దావీదు శరీరానికి ఎలాగైతే వెట్టకలగ చేయడానికి ఆనాడు అభిషేకు ఉపయోగపడిందో, క్రీస్తు శరీరానికి వెట్ట పుట్టించడానికి ఎలాగైతే పొత్తిగుడ్డలు చుట్టి ఉన్నారో, చచ్చిపోయి చల్లని స్థితిలో ఉన్న బిడ్డని బతికించడానికి ఎలీషా ప్రవక్త ఎలాగైతే మరి వెట్ట పుట్టించాడో, తన నోటికి నోరుగా కన్నుగా చేతికి చేయిగా ఉన్నాడో, నేను కూడా ఆత్మీయ జీవితంలో సంఘానికి వెట్ట పుట్టించాలి. నీవు పుట్టించినప్పుడు నీ జీవితంలో నీ తర్వాత తరం కూడా అదే ఉజ్జీవంతో కూడా ముందుకు సాగిపోవడానికి దేవుడు నీకు నీకు తోడుగా ఉంచుతాడు. ప్రేమ కనుక మనవంతు మన ప్రయత్నం, ఎలాగైతే పౌలు గారు అంటున్నారు కదా, నా వంతు నా శరీరమందు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటివి నా వంతు నేను సంపూర్ణం చేస్తున్నానని ఎలాగైతే ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నామో చెప్పబడిన మాట. ప్రేమైన వాళ్ళరా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24లో వచ్చిన చెప్పినట్టుగా మనము నలిగిన వారంగా ప్రభు కొరకు అనేకమైన అనుభవాల గుండా పరిస్థితులు గుండా వెళ్ళిన వారంగా ఉండాలి. అలా నలగకుండా అలాగ వదగకుండా మనం ఉన్నట్లయితే వాటిని తీసేస్తానన్న దేవుడు. నాలో ఫలింపని ప్రతి తీగును ఆయన పెరికివేసిన, అలా పెరికివేసి మెత్తనిది మాత్రమే పొత్తిగుడ్డలుగా చుట్టడానికి ఉపయోగించినట్టుగా దేవుడు సంఘాన్ని వెచ్చ చేయడానికి నన్ను వాడుకోవాలంటే నీవు అనేకమైన శ్రమల గుండగా, అనేకమైన కష్టముల గుండగా నలిగి ఒదిగి ప్రేమైన మెత్తని వారిగా అవ్వాలి. ప్రేమైన వారు అలా అయ్యి సంఘానికి వెట్ట పుట్టించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ చలికాలంలో మరి నిలువెచ్చని జీవితంలో ఉన్న వారందరినీ కదా, పండగకి మాత్రమే వచ్చేవారంట క్రైస్తవులు కొంతమంది ప్రేమైన వాళ్ళు కదా, క్రిస్మస్ సీజన్లో ఎన్నడో రాని వారందరూ కూడా ఈ క్రిస్మస్ సీజన్ వస్తున్నారు. కనీసం వచ్చినప్పుడైనా సరే వారికి వెట్టకలుగా చేద్దాం. ఆ రీతిగా దేవుడు నన్ను వాడుకున్నగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నిజమే ప్రభు, మా భక్తి జీవితాల్లోనైనా చల్లని వారుగా ప్రభు నిలువెచ్చని జీవితాలను జీవించుతున్న మమ్మల్ని ప్రభు వెట్టక పుట్టించడానికి నీ మాటలని అగ్నివని ప్రభు మా హృదయాల్లోనికి పంపిస్తున్నారు, మా ఆలోచనలకు మీరు పంపిస్తున్నారు ప్రభు. నీకు వందనాలు. నిజమే ప్రభు, అనేకమైన విషయాలు చల్లని వారిగా ప్రభు చలనం లేని వారిగా మేము ఉన్నాం. కనుక మళ్ళీ వెట్ట పుట్టించడానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కనుక మేము వెట్ట కలిగిన మేము ప్రభు, బాగు చేయబడిన మేము, నాభిచిత్రం కోయబడిన మేము, ఉప్పుతో రాసిన మేము ప్రభు, ఉప్పు రాయించుకున్న మేము ప్రభు, కడగబడిన మేము నైనా, మరి బట్టలతో చుట్టబడిన మేము ప్రభు, ఇదిగోనైనా ఈ సంఘమునకునైనా క్రీస్తు శరీరంలోని అవయములకు ప్రభు మేము వెట్ట పుట్టించేట్టుగా ప్రభు, మరి చల్లారిపోతున్న సంఘాల్లో ప్రభు, నేను ప్రేమ చల్లారిపోతున్న సంఘాల్లో నైనా, ఉద్యమం చల్లారిపోతున్న సంఘాల్లో ఉద్యమం తీసుకురావడానికి నైనా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు వాడుకోండి ప్రభు, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు వాడుకోండి. ప్రాముఖ్యంగా వాయిస్ ఆఫ్ గాస్పుల్ పేజ్ను మీరు మరింత బలోపేతంగా మీరు ఈ సమాజం కొరకు ప్రభు, ఈ సంఘాన్ని పరిచయం ఈ యొక్క పేజ్ని మీరు వాడుకోండి. సహోదరు నిర్మల్ జ్యోతి గారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరివారాన్ని, వారి యొక్క మరి వాయిస్ ఆఫ్ గాస్పుల్ పేజ్ని నడిపిస్తున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా మీరు వాడుకోండి. అలాగే వాక్యం వింటున్న అనేక మంది బిడ్డల ప్రభు, నీ మాటలు ఫాలో అవుతున్న బిడ్డల ప్రభు, నీ వాక్యం వింటూ ప్రభు ఆచరణలో పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మీరు బలపరచిన బలోపేతంగా నీ కొరకు మంచి సాధనాలుగా మీరు వాడుకోమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్లీ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ.